సో గుడ్ ఈవినింగ్ టు అందరికి. వెల్కమ్ టు ప్రాక్టీస్ సెక్షన్. ప్రాక్టీస్ సెక్షన్ ఎందుకు అంటున్నానో లాస్ట్ వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుద్ది. ఈరోజు నా పాయింట్ నేను ఎలా ఆలోచిస్తున్నానో, అసలు ఈరోజు ఎలా తీసుకుంటున్నాను నేను ట్రేడింగ్ అనేది చెప్తాను. అంటే ఇది ఆల్రెడీ అయిపోయింది మార్నింగ్ మార్కెట్లో. కాకపోతే ఇది నా ప్రాక్టీస్. అంటే ఇప్పుడు నేను ఏదైనా మిస్టేక్స్ చేశానా, లేకపోతే ఎక్కడైనా ఓవర్గా ఆలోచించి వేస్తానా, లేకపోతే అనుకున్నట్టే వేసుకున్నానా అనుకుని ఈ సెక్షన్ అనేది, ఈ వీడియో అనేది పెడుతున్నాను. ఎందుకంటే నేను యాజ్ ఏ స్టూడెంట్గా మనం లైవ్ చేసి పెట్టలేను నేను ప్రజెంట్. సో అందుకే ప్రాక్టీస్ సెక్షన్లో పెడుతున్నాను ఎలాగా ఏంటి అనుకుని. సో ఫస్ట్ అయితే వన్ డే టైం ఫ్రేమ్లో చూసుకుంటే మనకి ఈ రేంజ్ అనేది హెవీ టైమ్స్ టెస్ట్ చేసింది కదా, కాబట్టి మనం అనేది అప్ సైడే ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఈ డౌన్ డౌన్ ర్యాలీ ఉంది కదా, ఇదిగో ఇది, ఈ ర్యాలీ బ్రేక్ అవ్వాలి. కానీ అంటే ఈ రేంజ్ బ్రేక్ అవ్వాలి. ఎంత? 24,745 ఆ రేంజ్ బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయితే అప్ సైడ్ ఉంటాను. 1 అవర్లో చూద్దాం. 1 అవర్లో చూసినా 1 అవర్లో మనకి సిగ్నిఫికెంట్గా ర్యాలీ ఉంది. కానీ ఇక్కడ ఇక్కడ ఇవి చూడండి, ఇవి ఈ ఈఎంఏ పాయింట్స్ 15, 9 అనేవి రెండు ఈక్వల్గా అయిపోయాయి. ఈ రెండు రేంజ్లు ఈక్వల్ అయిపోయాయి. అంటే ఫస్ట్ క్యాండిల్ కూడా మనం చెప్పలేం. ఈవెన్ ఫస్ట్ క్యాండిల్ అప్ సైడ్ ఓపెన్ అయినా ఒక్కొక్కసారి డౌన్ సైడ్ పడిపోతుంది అనమాట. కాబట్టి మనం ఫస్ట్ 5 మినిట్స్ అయినా 15 మినిట్స్ అయినా వెయిట్ చేయాలి. సో నేనైతే 5 మినిట్స్లో చూస్తున్నాను. 5 మినిట్స్లో ఎలాగంటే అప్ సైడ్ వెళ్తే బాగానే ఉంటుంది. ఎక్కడ? నాకైతే ఈ రేంజ్ ఉంది కదా, ఏ రేంజ్? ఈ రేంజ్ బ్రేక్ అవ్వాలి. కానీ ఎంత? 24,773, 24,735. ఏంటి మరి ఇవి ఎక్కువ రేంజ్ అయిపోతుంది కదంటే పర్లేదు. కానీ మనం తక్కువ లాస్ చూసుకొని కొంచెం ఎక్కువ ప్రాఫిట్ తీసుకున్నా అదే రోజుకి ఎక్కువ అనుకుని తీసుకోవాలి. అయితే ఈరోజు అప్ సైడ్ కన్నా డౌన్ సైడ్లో కూడా ఆలోచించవచ్చు. ఎందుకంటే ఇది ఒక ట్రెండ్లో మనకి ఒకే రేంజ్ని మరీ ఎక్కువ అప్ సైడ్ వెళ్ళిపోలేదు, అలాగే మళ్ళీ పడిపోలేదు. కానీ ఒక రేంజ్ని టెస్ట్ చేస్తుంది. సో ఫస్ట్ 5 మినిట్స్ నేను ఇది దిద్దుకున్నాను, ఎక్కడ కూడా దిద్దుకోవాలి. కానీ ఇదే నాకు మెయిన్ పాయింట్. ఎందుకంటే ఇది స్ట్రాంగ్ విక్ ఇచ్చేసి అటు సైడ్ వెళ్ళింది. అంటే ఈ రేంజ్ నుంచి బయటపడడానికి ట్రై చేయినా ఇక్కడ పడలేదు. కాబట్టి ఈ రేంజ్ అనేది నాకు ఈరోజు మెయిన్ రేంజ్గా చూస్తున్నాను. కానీ ఇంతకు మించి కూడా చూడను. ఎంత? 24,554. ఎందుకంటే అది మనకి మల్టీ టైమ్స్ టెస్ట్ చేసింది కాబట్టి. సో ఫస్ట్ 5 మినిట్స్ అయితే చూస్తాను ఎలాగవుతుంది ఏంటి అనుకుని. సో నాకైతే ఫస్ట్ 5 మినిట్స్ కూడా స్ట్రాంగ్గా బ్రేక్ అయింది ఇది. అలాగనుకొని మనం నెక్స్ట్ క్యాండిల్ తీసుకోకూడదు. ఎందుకంటే ఒక ట్రెండ్ కూడా మనకి బ్రేక్ అయింది. ఒక డౌన్ సైడ్ ర్యాలీలో కూడా చూడొచ్చు. ఎందుకంటే ఫస్ట్ క్యాండిల్ మరీ ఎంత పెద్దది పడిపోయింది కదా, అలాగనుకొని మనం వెంటనే తీసేయకూడదు. యాజ్ ఏ సైకాలజీ ట్రేడర్గా మనము వెంటనే ట్రేడ్ చేసేయకూడదు. ఎప్పుడైనా ఫస్ట్ 5 మినిట్స్ అయినా 15 మినిట్స్ అయినా వెయిట్ చేయాలి. నేనైతే ఎక్కడికి ప్లాన్ చేశాను అనుకుంటున్నానంటే, ఈ రేంజ్ ఉంది కదా, ఈ క్యాండిల్స్ ఉన్నాయి కదా, ఈ 2 క్యాండిల్స్ ఎంత? 24,668. ఈ రేంజ్కి వచ్చాక స్ట్రాంగ్ బ్రేక్ అవ్వాలి. ఇది కానీ స్ట్రాంగ్గా బ్రేక్ అయితే ఎక్కడి వరకు నేను తీసుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడి వరకే ఎందుకు తీసుకుంటున్నాను అంటే 24,596 వరకే ఎందుకు తీసుకుంటున్నాను అంటే, నాకు ఎక్కడి నుంచి స్ట్రాంగ్గా పడి ఇదే రేంజ్ నుంచి స్ట్రాంగ్గా లేచింది. ఎంత విక్ ఇచ్చిందంటే మనకి ఈవెన్ అంత విక్స్ మనకి ఇప్పుడు ఏవైనా గట్టి న్యూస్లు ఉంటే కానీ ఎంత విక్స్ పడిపోవు. కాబట్టి ఈ రేంజ్ అనేది కొంచెం నేను స్ట్రాంగ్గా చూసుకుంటున్నాను. ఆల్సో ఇక్కడ ఈ మన ఫిబొనాచి ఉంటుంది కదా, ఫిబొనాచి కూడా డ్రా చేసి చూడాలి. ఫిబొనాచి కూడా మన లెవెల్స్ని బాగా ఇచ్చేస్తుంది. ఇక్కడ 0.6 ఉంది, ఇక్కడ 0.2 ఉంది. అంటే ఇది 0.6, 0.7. ఎందుకంటే మనం మీద నుంచి కింద తెచ్చాం కాబట్టి 0.2. అదే నువ్వు కింద నుంచి మీద పట్టుకుని వెళ్తే 0.7 కదా. సో అందుకే ఈ రేంజ్ అనేది మంచిదే. కరెక్ట్గా అదే లెవెల్కి ఉన్నాయి కాబట్టి ఈ రేంజ్ అనేది మంచివే. కానీ ఈ రేంజ్లో కానీ నాకు ఇదైతే ఖచ్చితంగా ఇది ఒక నాకు గోల్డెన్ జోనే. ఈ రేంజ్లో స్ట్రాంగ్ బ్రేక్ అయితే ఇది నాకు గోల్డెన్ జోనే. అక్కడ నుంచి నేను ఈ రేంజ్ వరకు ఒక చిన్న ప్లాన్ వేస్తాను. సో చూద్దాం. సో నేనైతే డౌన్ సైడ్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఇక్కడ టెస్ట్ చేసింది, కానీ ఇక్కడ నుంచి రివర్స్ అవుద్ది అనుకున్నాను. కానీ ఇది స్ట్రాంగ్గా బ్రేక్ అయిపోద్ది అనిపించింది. ఎందుకంటే మనం ఇక్కడ వెంటనే తీసుకోకూడదు. ఈవెన్ ఇక్కడ నుంచి మనకి రీటెస్ట్ అవుతుంది కదా అనుకుని అప్ సైడ్ బై చేసేయకూడదు. ఎందుకంటే అక్కడ కూడా మీకు చూడండి, ఒక చిన్న బాడీ ఉండి పెద్ద పెద్ద విక్స్ ఉన్నాయి. ఆ టైంలో మీరు హైని లోని విక్కి డ్రా చేసుకోవాలి. అప్పుడు మీకు ఇంకా కన్ఫర్మేషన్ అవుద్ది అనమాట అది.
కాబట్టి నాకు ఇది చిన్న కన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది. మన లెవెల్ అనుకున్నట్టే ఇచ్చింది కదా! మన లెవెల్ అనుకున్నట్టే వచ్చింది ఆల్రెడీ. కాబట్టి నేనంటే ఈ రేంజ్ నుంచి దీనికి 50% పెట్టుకుంటున్నాను. యావరేజ్ ఒక 50% దీనిలో పెట్టుకుంటున్నాను. ఎక్కడి వరకు పెట్టుకుంటున్నాను. ఇది సేమ్ ఈ లెవెల్ 1:1.75 ఎంతకి నేను కొన్నాను 24,633. నేను ఆప్షన్స్‌లో చూపించలేను. ఎందుకంటే ఆప్షన్స్‌లో స్క్రీన్ ప్రాక్టీస్ ఆప్షన్స్‌లో చేయలేము. కాబట్టి మెయిన్ ఇండెక్స్‌లో చేస్తాను. సో చూద్దాం. నాకైతే ఫస్ట్ టార్గెట్ వచ్చింది. సో ఇంకా ఏవైనా ట్రేడ్‌లు దొరికితే అప్పుడు తీసుకోవడానికి ట్రై చేస్తాను. చూద్దాం. సో నేనైతే ఇంకో ప్లాన్ ఏస్తున్నాను డౌన్ సైడ్‌కిని. ఎందుకంటే చెప్తాను ఒకసారి ఆగండి. ఇక్కడ నాకు ఆల్రెడీ ఒక డౌన్ ట్రెండ్ ఫార్మ్ అయింది. ఇదిగో ఈ రేంజ్. ఈ రేంజ్‌లో నాకు డౌన్ ట్రెండ్ ఫార్మ్ అయింది. కానీ ఇక్కడ చిన్న రిస్క్ ఉంటది. చిన్న రిస్క్ ఉంది. మనకి ఇది స్ట్రాంగ్ రేంజ్ కదా! చెప్పాను కదా! 0.5 రేంజ్, 0.6 రేంజ్ కదా ఇది. మనకి ఇది ఇక్కడ స్ట్రాంగ్‌గా ఇదయిపోయింది కాబట్టి, బ్రేక్ అయిపోయింది కాబట్టి, ఈ రేంజ్ వరకు తీసుకున్నాం కదా! ఇదే రేంజ్‌ని మళ్ళీ మనకి ఇక్కడ టెస్ట్ చేసింది. మనకి మల్టీ టైమ్స్ టెస్ట్ చేసింది. కాబట్టి కానీ మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేసింది. కానీ ఇక్కడ చూడండి క్యాండిల్స్ అనేవి డౌన్ సైడే ఉండడానికి ట్రై చేస్తున్నాయి. అంటే ఈ ట్రెండ్‌కి డౌన్ సైడ్ ఉండడానికి ట్రై చేస్తున్నాయి. కాబట్టి నేను ఇంకొక చిన్న షార్ట్ చేస్తున్నాను. ఇది కొంచెం రిస్క్. ఆహ్, ఇది కూడా 1:1.7 సంథింగ్. చూద్దాం ఏటవుద్దో. సో నాకు ఇది కూడా డౌన్ సైడ్ హిట్ అయింది. ఇంకా ఏవైనా ఛాన్స్‌లున్నాయి అంటే ఈ ట్రెండ్ లైన్ అనేది నాకు ఇక్కడికి బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయితే నేను ఒక మంచి ర్యాలీ ఇక్కడికి చూస్తాను ఫస్ట్‌ది. నెక్స్ట్ ర్యాలీ ఇక్కడ వరకు చూస్తాను. ఎందుకో చెప్తాను చూడండి. ఎందుకంటే ఈ రేంజ్ మనకి స్ట్రాంగ్ అన్నాను కదా! ప్రతిసారి ఇక్కడికొచ్చేసే మనకు టెస్ట్ అయ్యి ఎళ్ళిపోతున్నాయి. అంటే ఇక్కడికొచ్చేసే విక్స్ పడిపోయి ఎళ్ళిపోతున్నాయి. కాబట్టి మనకి మళ్ళీ ఇక్కడ విక్స్ పడితే నేను ఇక్కడ ఏదైనా మంచి చిన్న ప్లాన్ చేస్తాను. సో నేనైతే అప్ సైడ్ ఒక ప్లాన్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ చూడండి. నాకు ఈ రేంజ్ అనేది బ్రేక్ అయింది. ఇదే రేంజ్‌ని మళ్ళీ టెస్ట్ చేసుకుంటూ బ్రేక్ అయింది. ఇక్కడ నాకు చిన్న రీటెస్ట్ కూడా చేసింది. కాబట్టి నేను ఇంకొక ట్రేడ్ తీసుకుంటున్నాను. అప్ సైడ్‌కి తీసుకుంటున్నాను. రివర్స్ చేసింది. కానీ దీనిలో రిస్క్ తక్కువ ఉంటదని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. 1:1.84 చూద్దాం. సో నాకైతే ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. కానీ నేను ఇంకా అప్ సైడే ఉంటాను. నాకు ఫర్దర్‌గా ఏవైనా కన్ఫర్మేషన్స్ వస్తే ఇంకో అప్ సైడ్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఈ రేంజ్‌ని మనకి చాలా టైమ్స్ 1, 2, 3, 4, 5 టైమ్స్ ఇక్కడ విక్స్ వచ్చేసి అప్ సైడ్‌కి వెళ్ళడానికి ట్రై చేశాయి. కాబట్టి నేను అక్కడ కొంచెం చూసుకుంటున్నాను. ఇంకొక క్యాండిల్ కూడా ఇంకోసారి కూడా ఏస్తాను. అప్ సైడే ఏస్తాను. ఎందుకంటే నాకు ఈ రేంజ్ అనేది స్ట్రాంగ్‌గా ఇది బ్రేక్ అయింది. రివర్సల్ కూడా అనుకోవచ్చు. కాబట్టి నాకు ఇక్కడ క్యాండిల్ ఇంకొకటి మంచిది ఇస్తే ఖచ్చితంగా అప్ సైడ్ ఏస్తాను. సో నేనైతే ఇంకొక అప్ సైడ్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ నాకు ఒక బుల్ మూ బుల్ మూవ్‌మెంట్ క్యాండిల్ కూడా పడ్డది కాబట్టి, ఇదే రేంజ్‌ని మళ్ళీ టెస్ట్ చేస్తుంది కాబట్టి సేమ్. ఈసారి రిస్క్ అనేది తక్కువ ఉంటదని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు ముందుసారి కూడా అదే అనుకుని ఇచ్చేసాం కదా! ఈసారి ఈ రేంజ్‌లో పెడుతున్నాను. చూడాలి. కానీ ఈ రేంజ్ అనేది స్ట్రాంగ్‌గా బ్రేక్ అయిపోతే నేను ఈ రేంజ్ వరకు పెట్టుకుంటాను. చూస్తాను. రిస్క్ అనేది ఇక్కడికే పెట్టుకుంటున్నాను. ఈ రేంజ్. చూద్దాం. సో నా టార్గెట్ అయితే హిట్ అయిపోయింది. సెకండ్‌ది కూడా 1:1.91. ఈరోజు టోటల్ 3 ట్రేడ్స్ చేశాను. 1 ట్రేడ్ అనేది ఫ్లాప్ అయిపోయింది. కానీ ఈ ఫ్లాప్ కూడా మనకేంటంటే ఒక చిన్న లెసన్ లాంటిది. ఎందుకంటే ప్రతిసారి మనం అనుకున్నట్టు అయిపోదు కదా! ఇక్కడ కూడా అదే అయింది. మనం అనుకున్నట్టు ప్రతిసారి అయిపోదు. కాబట్టి ఇక్కడ మనకి 3 ట్రేడ్‌లు అనేవి బానే ఇచ్చాయి. ఒక ట్రేడ్ పోయిందనుకోని బాధపడకూడదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ 3 ఉన్నాయి. ఈవెన్ మీరు 2 చేసి దాంట్లో ఒకటి గెలిచినా మీరు హిట్ అయినట్టే. ఎందుకంటే 1:1.5 పెట్టినా 1:2 అని పెడతారు కదా! అప్పుడు మీకు అట్‌లీస్ట్ ఒకటి పోయి ఒకటొచ్చినా మీకు 1 అనేది మిగులుతది. లేకపోతే 0.5 అయినా మిగులుతది కదా! అలా ప్లాన్ చేసుకోండి ఎప్పుడైనా. ఎప్పుడు 1:1 ఏసుకోవడానికి ట్రై చేయకండి. సో నా వీడియో నచ్చినట్లయితే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది. సబ్స్క్రైబ్ నొక్కండి. కంటెంట్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఇంకో వీడియోతో రేపు కలుసుకుందాం. గుడ్ నైట్.